అనగనగా ఓ దొంగ అలవాటు ప్రకారం ఓ ఇంట్లో దూరాడు. సడన్ గా మాటలు వినిపించాయి, కానీ మనుషులవి కావు. మరి ఎవరు మాటలు అయి ఉండొచ్చు తెలుసుకుందామా? అయితే రోలర్ రఘు అండ్ టీమ్ ని పిలిచేద్దాం. హలో రోజా గారు, ఇదేనండి మా ఇల్లు. మామిడి ఊరికి వెళ్ళిందిలేండి, నేను కూడా ఈరోజు బయలుదేరబోతున్నాను. ఇది నా కుక్క నాసా అండి. కుక్కల్ని పెంచుకోవడంలో 2 అడ్వాంటేజ్లు ఉన్నాయండి. ఒకటి, పొద్దున్నే పాలు పేపర్ కొనుక్కునే పని లేదు, పక్కింట్లో తీసుకొచ్చేస్తుంటుంది. రెండో ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఎవరిని ఇంటి మీదకి వచ్చారనుకోండి, మనం అరిచే పనిలా ఇదే మీద పడి పీక్కు తింటుంటుంది. అటు పోతున్నారా? నాకు మాంసం వద్దు, ఎముకలే కావాలి. అయితే ఆ ధనరాజు గారిని పీక్కు తిను. దవ్వగాల ఎప్పుడు చూడండి తిండుకోవాలనండి వీటికి. ఇదే కాదండి, నాకు ఇంకోటి ఉంది, చేప. ఎప్పుడు చూడండి 24 గంటలు నిద్రపోతానే ఉంటుంది. స్లీపీ ఫిష్, స్లీపీ ఫిష్, లే తిండి తిందువు కానీ. కమ్ కమ్ బేబీ, షో వాట్ బేబీ. ఏసేదేదో కడుపు నిండేటేరా. ఏంటి ఎటకారపు మాటలేంటి నీకు? కొట్టానంటేనా? ఇదిగో నేను నీకు బ్రెడ్. ఏంట్రా బ్రెడ్ ఎలాగేస్తున్నావు? నేను కుక్కనే, రఘును కాదు. అబ్బా, నువ్వు కుక్కేషం వేయకపోయినా కుక్కవేరా. మీ ఇద్దరు రామాయణం నాకు తెలియదు అనుకుంటున్నారు ఏంట్రా? ఏంటి నువ్వు ఇది ఎక్కిరిస్తున్నావు? ఏంటి నువ్వు? మీ ఇద్దరు జింతాక్ నాకు తెలియదు అనుకుంటున్నారా? నాగార్జున గారు, కెమెరా ఒకసారి అమలా గారికి ఇవ్వండి. అమలా గారు, వీడు కుక్కరని చూడకుండా కుక్కను కూడా కొడతాడు మేడం. పటా ఉందని భయం లేకుండా పటా పటా పీకుతాడు మేడం. వీడిని అర్జెంట్గా ఎలిమినేట్ చేయండి మేడం ప్లీజ్. అంత లేదురా, నన్నే ఎలిమినేట్ చేపిస్తావా? నా ఎలా నువ్వు నిన్ను చేయనేసి కట్టెత్తే జీవితాంతం మీ ఇద్దరు కలుసుకోలేరు రా. నేను ఊరికి వెళ్తున్నా, వారం రోజుల దగ్గర ఈ కుళ్ళిపోయిన బ్రెడ్ తిని బతికేయండి రా. అర్థమైందా? చంపేస్తాను, జాగ్రత్త చూసుకోండి ఇల్లు. ఏంట్రా ఈ చెత్త బ్రెడ్ నేను తినాలా? ఏదో ఒక రోజు కరెక్ట్గా కరవ చూడ కోట కడిచేస్తాను, అప్పుడు నెమ్మదిగా కాలు ముడుచుకొని మంచమే పడుకుందు గాని. హాయ్ ఫిష్ డార్లింగ్. ఏరా కుక్క చెప్పు. ఐ లవ్ యూ. చేపలు ఎక్కడైనా కుక్కను ప్రేమిస్తాయా? అనసూని రఘు ప్రేమించట్లే, అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు, మనం జంతువులమే, అప్పుడు మనుషుల్లా ప్రేమించుకోకూడదు. జంతు ప్రేమ ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటది, అర్థమైందా? ఎవరు నువ్వు? బాబే, కుక్కలు మాట్లాడుతున్నాయేంటి? నేను ఇంకా మాటలే, బయట కొన్ని కుక్కలు ఏకంగా రాస్తున్నాయి కూడా. నేను దొంగను రా, దొంగతనానికి వచ్చాను ఇంటికి, అర్థమైందా? దొంగ నడుతున్నావు? నేను చేపలు పట్టడానికి రాలేదు, దొంగతనానికి వచ్చాను. అది సరిగాను రా, ఇటు దగ్గర రారా. మీ ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఏమైనా ఉన్నాయా? కాస్ట్లీ వస్తువులా? ఉన్న మా అమ్మగారు పుట్టింటికి వెళ్ళారు. నేను అడుగుతుంది మీ అమ్మగారి గురించి కాదురా, కాస్ట్లీ అంటే బంగారం వెండి లాంటివి ఏమైనా ఉన్నాయా? పిచ్చోడా, ఇది రగ్గడిల్లు, ఇక్కడ మందు తప్ప ఇంకేం దొరకదు. ఓన్లేరా మందు బాటిల్ ఇవ్వు, సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం. అక్కడే ఉంది, తెచ్చుకోపా. నీకు అంత గోరోజున అవసరమారా? నాకు కూడా పెగ్గాయి. ఏంటి కుక్కలు మందు కూడా తాగుతాయా? మీరు మందు తాగి కుక్కలా చేయగలేంది, కుక్కనేడు మందు తాగి తప్ప. ఏంట్రా సెట్ అయ్యరా? నాకు కూడా ఒక పెగ్గేవా? ఈ నీళ్లు కాదే, మందు చాలా ఘాటుగా ఉంటది, తాగితే సస్తావు. ఈ మందు హుసేన్ సాగర్ లో నీళ్ళ కన్నా ప్రమాదమేం కాదు కదా, అందులో మేము బతకట్లేదా? మెసేజ్లు వద్దని పెద్ద ఆయన మొత్తుకుంటున్నాడు కదా, మళ్ళా మెసేజ్లు ఇస్తావెందుకురా? అది సరిగానే రే, మందులోకి నాన్ వెజ్ నంచుకుంటే భలే ఉంటదిరా. నాన్ వెజ్జా? అర్ధరాత్రి 1 గంటకి అందంగా స్నానం చేసి మంచం మీద వచ్చి పడుకుంది షకీలా. ఆ నాన్ వెజ్ గురించి కాదురా, తినే నాన్ వెజ్ గురించి. ఫిష్ ఫ్రై అదిరిపోద్ది.
నా చేప, దీన్ని నువ్వేం చేయలేరా? దీన్ని ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. వీడు దొంగడన్నాడు, చాక్ కూడా లేదు. ఏంట్రా ఏం ఎత్తుకెత్తున్నావు? ఎక్కడ పడితే ఎక్కడ చేతులు పెట్టి? సెల్ ఫోన్, దీంతో కాలే కట్ చేయొచ్చు, చేయి కట్ చేయలేమా? నీకు హెచ్ఐవి లేదు కదా? పాజిటివ్. అలా అయితే ఓకే. ఇది నా భార్యరా, దీన్ని నువ్వేం చేయలేవురా, నువ్వేం చేయలేవురా. మా పర్రే కాదు తిక్కులని చెప్తా పోబ్బే. రోజా గారు, రోజా గారు, రోజా గారు, మా ఆయన కాపాడండి, నా చేపను కాపాడండి రోజా గారు. దొంగ సచ్చినాడా పాపం, చిన్న చేపను పట్టుకుని అలా టార్చర్ పడుతున్నాడు. అరే జయంత్ సూపర్ రా, థ్యాంక్ యూ రా మామ, మన ప్లాన్ సూపర్ వర్కౌట్ అయింది. ఐ లవ్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు రోజా గారు, నాకు మీతో ఎప్పటి నుంచో చేయాలని కోరిక, ఆ ఛాన్స్ వస్తుందో లేదో నాకు తెలీదు. ఇలా సరదాగా ప్లాన్ చేసి మిమ్మల్ని ఇలా తీసుకొచ్చాం. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా? రంగేలి రవ్వా రవ్వా రవ్వా, నా సోకులన్నీ రంగరించనా? ఒల్లమ్ము కన్నె మొగ్గ, అందివే పాల బుగ్గ, అదిరింది రయ్యో జవ్వ, నిన్నింక నేను ఒక్క. పుచ్చుకో పిల్లదానా, అదేతో ఇచ్చుకో కుర్రదానా. సో ఇవాళ రోలర్ రఘు అండ్ టీమ్ లో స్పెషల్ అపియరెన్స్ మన జడ్జ్ ఏంటో మరి నాగబాబు గారిని అడుగుదాం ఫస్ట్. ఆవిడకి ఏం తెలియకుండా దొంగతనంగా స్టేజ్ మీద రప్పించి ఆవిడకి అతని కోరిక తీర్చేసుకున్నాడు చక్కగా. ఆవిడతో ఒక 4 స్టెప్పులు వేసి, రఘు తెలియగలడువే, నైస్, చాలా బాగా చేసావు, మంచి ఇంటెలిజెంట్ మూవ్. అయితే రోజా మాత్రం వస్తుందండి స్టేజ్ మీదకి, ఏదో కంగారు పెట్టి తీసుకొస్తే కానీ రాస్తాను. చాలా బాగుంది రఘు, నైస్ నైస్. రోజా గారు మీ పర్ఫార్మెన్స్ మీద మీరే కమెంట్స్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు సార్, తీసుకెళ్తే అక్కడ కొట్టి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నాను. తీరా చూస్తే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి నన్ను బుక్ చేసేసారు. చాలా బాగుంది, చాలా బాగుంది.